పూలేపల్లి గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారము. పూలేపల్లి తాండా ప్రారంభోత్సవం చేయడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మేము పూలేపల్లి తాండా విషయంలో 30 సంవత్సరాల నుంచి రోడ్డు వేయాలని ఎంతో ప్రయత్నం చేసినాము. చెప్పిండ్రు వేస్తాము అని చెప్పిండ్రు, ఇంతవరకు వేయలేదు. ఈసారి మాత్రము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలక్షన్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పూలేపల్లి తాండాకు దామర్ రోడ్డు వేయడానికి ఈరోజు ప్రారంభోత్సవం చేసినాము. వాళ్లకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం పూలేపల్లి తాండా వాసులం అందరము. అందరికీ నమస్కారం. పూలేపల్లి తాండా వాస్తవ్యమైన మేము మా తండా రోడ్ గురించి చాలా రోజుల నుంచి మేము పుట్టినప్పటి నుంచి ఈ రోడ్ లేదు. ఎంతోమంది నాయకులను చూసాం, అంతమందిని చూసినా కూడా చాలామందిని అడిగాం మేము. ప్రతి ఒక్కరు చేస్తామన్నారు తప్ప ఎవరు ఈ రోజు వరకు మాకు రోడ్డు వేసిన దాఖలాలు లేవు. అయితే మేము రేవంత్ రెడ్డి కోసం పడ్డ కష్టం ఈరోజు మాకు సాకారం అయిందని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంది. ఈ మండల నాయకులకి, మా గ్రామ కాంగ్రెస్ పార్టీ లీడర్లకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మాకు అత్యంత ఆనందమైన రోజు. ఈ రోజు కోసం మేము ఎన్నో రోజులుగా ఎదురు చూసాం. ఆ రోజు ఈరోజు వచ్చిందని మేమందరూ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి గారికి, పూలేపల్లి తండకు సంబంధించిన వాస్తవ్యుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. గడిచిన 10-15 సంవత్సరాల నుంచి మేము ప్రతిసారి చెప్తున్నాం, ఏదో ఒక రోజు మన నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు, మన సమస్యలు నెరవేరుతాయి, మన కష్టాలు తీరుతాయి, మన వలస బతుకులు మారుతాయి, బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్లలో పోయి బతుకుతున్నటువంటి మన బిడ్డల యొక్క భవిష్యత్తు మారుతుందని చెప్పి మేము ఎన్నోసార్లు చెప్పినాం. ఈరోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం వల్ల మా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నిన్ననే అకిన్పేట్ గ్రామానికి ప్రైమరీ హెల్త్ సెంటర్, అదేవిధంగా ఐటీఐ కళాశాల, నూతన జూనియర్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను అక్కడ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా తండా వాసులు ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు మేము వస్తే మస్తు సార్లు చూసినాం. ఎప్పుడు చెప్పేటి ముచ్చటనే ఇప్పుడు కూడా వస్తారు, ఇప్పుడు కూడా అదే ముచ్చట్లు చెప్తారు. మేము సరే వేస్తాం పోండి అనే ఓట్లు వేస్తాం పోండి అనే పరిస్థితి ఉండే. ఈరోజు రేవంత్ రెడ్డి గారి, తిరుపతి రెడ్డి గారి ఆశీర్వాదంతో మొదటి ప్రాధాన్యత కింద పూలేపల్లి గ్రామానికి సంబంధించినటువంటి మొదటి ప్రాధాన్యత కింద మా తండావాసులకు సుమారుగా 30 సంవత్సరాల నుంచి వారికి ఉన్నటువంటి కళ, వారికి ఉన్నటువంటి సమస్య, ఈరోజు ఆసుపత్రికి వెళ్ళాలంటే ఇబ్బందే, రోడ్డు ఇబ్బందుల పాలై వాళ్ళు ఎంతోమంది ఎన్నో కష్టాలు పడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు వారి యొక్క కష్టాలను చూసి ఈరోజు మేము ఎన్నికల్లో గెలిచిన తర్వాత 6 నెలల లోపటినే తండాకు రోడ్డు తెచ్చి 2 నెలల లోపటినే తండాకు రోడ్ వేసి చూపిస్తామని మేము కంకణం కట్టుకొని ఉన్నాం. దీనికి సహకరించినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. పూలేపల్లి గ్రామానికి ఇదే కాదు, మేము ఈ మీడియా సాక్షిగా చెప్తున్నాం, ఇదే కాదు పూలేపల్లి గ్రామానికి నూతనమైనటువంటి మోడల్ స్కూల్ ఒకటి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా మన పూలేపల్లి నుంచి కొండాయపల్లికి రోడ్డు వేయడం జరుగుతుంది. అదేవిధంగా బీసీ కమ్యూనిటీ హాల్ వస్తుంది, ఎస్సీ కమ్యూనిటీ హాల్ వస్తుంది, ప్రైమరీ హెల్త్ సెంటర్ వస్తుంది, మహిళా సమైక్య భవనం వస్తుంది. అదేవిధంగా ఈ ఎస్టీ వాసులకు ఇక్కడి నుంచే సభాముఖంగా చెప్తున్నాము, వీరికి కూడా ఎస్టీ కమ్యూనిటీ హాల్, సేవలాలి యొక్క కమ్యూనిటీ హాల్ తెప్పించే బాధ్యత మాది. మీరందరూ ఇప్పుడు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడండి. గౌరవ రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా మనం నిలబడినప్పుడే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. 50 సంవత్సరాలు ఒక ఎత్తు, ఈ 5 సంవత్సరాలు ఒక ఎత్తు. ఈ 5 సంవత్సరాలు 50 సంవత్సరాలతో సమానం. ఈరోజు మనం ఏదన్నా ఒక చిన్న పొరపాటు చేస్తే చరిత్రాత్మకమైనటువంటి తప్పిదం చేసినట్టు. మన ప్రాంతం, మన గ్రామం, మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి యొక్క ఆధ్వర్యంలో మనం పనిచేయాల్సిందే. ఈ ప్రాంతం నుంచి ఖచ్చితంగా మనము
ఆ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి మద్దతుదారుణ్ణి గెలిపించి వారికి బహుమతిగా ఇస్తే మాత్రమే మన గ్రామం మనం అభివృద్ధి చెందుతాం. ఏ సమస్య అయినా ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలలో ప్రతి సమస్యని పరిష్కారం చూపించే విధంగా మా పోరాటం ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి సమస్యను నెరవేర్చే విధంగా మన పోరాటం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ తండాకు మొదటి విడతగా రోడ్డునిచ్చినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు.